మీ ఘనమైన పరిశుద్ధమైన నామం స్తుతులు స్తోత్రములు. యువతండి రాత్రికాల సమయంలో ఇప్పటి వరకు పాటల ద్వారా ఈ నామాన్ని స్తుతించాం. వాక్య భాగానికి వెళ్ళబోతుంది తండ్రి. సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయండి. వెనకాల చెవులను గ్రహించగలిగిన మనస్సును బిడ్డలకు దయచేసి వాక్యం ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావం పొందుతున్నాయి. మా ప్రభువులు మా రక్షకుడు మా పాపలు మూర్చబడిన యేసుక్రీస్తు అని అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ముందుగా దేవుని నమ్మి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నటువంటి మనం ఎవరైనా సరే ఒక దైవజనుడి దగ్గరకు వెళ్తున్నప్పుడు, లేకపోతే ఒక దైవజనుడి దగ్గర సహవాసం చేస్తున్నప్పుడు ఆ దైవజనుడి మీద నమ్మకం, విశ్వాసం, అలాగే దేవుని పైన గొప్ప నమ్మకం కలిగి జీవించాల్సినటువంటి అవసరం మరి దైవజనుడితో జీవించే ప్రతి ఒక్కరికి ఉంది. ప్రియమైన దేవుని ఆ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అయితే అవిశ్వాసంతో అపనమ్మకంతో ఉండకూడదు. విశ్వాసం కలిగి దేవుని సంఘంలోకి దైవజనుడి దగ్గరికి చేర్చబెట్టకుండా మనం ఎవరైనా సరే దేవుని మీద నమ్మకంతో, దైవజనుడి మీద విశ్వాసంతో, వాక్యం పట్ల భయభక్తులు కలిగి ముందుకు సాగాల్సినటువంటి మరి పరిస్థితిని ప్రియమైన దేవుని ద్వారా వాక్యం తెలియజేస్తాం. దైవజనుడితో ఉండి కూడా అపనమ్మకంతో అవిశ్వాసంతో ఉండకుండా ఉండినట్లయితే కార్యాలు దైవజనుడి ద్వారా దేవుడు జరిగించే అవకాశం ఉంది. కానీ తోటి దైవజనుడితో సాగిపోతున్నట్టు మనం ఆయన మీద నమ్మకం లేక ఎవరి మీదో నమ్మకం ఉండి ఎక్కడో ఏదో అనే ఉద్దేశం కలిగి జీవించకూడదు. విశ్వాసులుగా, లేకపోతే ఆయన పిల్లలుగా, లేకపోతే దైవజనుడి దగ్గర మరి వారి సారథ్యంలో ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నాం మనం ఎవరైనా సరే. అయితే మనం ఈ రాత్రికాల సమయంలో ఒక సందర్భాన్ని ధ్యానం చేద్దాం. ఎలీషా గారు, దైవజనుడు ఎలీషా ప్రవక్త. అయితే ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు, ఆ శిష్యుల్లో మరి ప్రధానమైనటువంటి వాడు ఒక శిష్యుడు అన్నాడు. ఆ శిష్యులు ఎలాంటి నమ్మకం ఆ దైవజనుడి పట్ల కలిగి ఉన్నారు, దేవుని మీద ఎంత నమ్మకం కలిగి ఉన్నారు. అలాంటి పెద్ద దైవజనుడు ఎలీషా గారి దగ్గర ఉండే శిష్యులు అంటే ఎంత బలంగా ఉండాలి. అంత బలమైనటువంటి ప్రవక్త, పెద్ద ప్రవక్త అయినటువంటి ఎలీషా గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ యొక్క శిష్యులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ విశ్వాసం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని రెండు సందర్భాలు మనం రాత్రికాల సమయంలో ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. మొదటిగా శిష్యులందరూ కలిసి ఉన్న పరిస్థితుల్లో జరిగినటువంటి సందర్భాన్ని ముందుగా జ్ఞాపకం చేసుకుందాం. ఏం జ్ఞాపకం చేసుకుందాం? శిష్యులందరితో కలిసి ఉన్నప్పుడు ఎలీషా గారితో ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఒకరే చదవండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల ఒక మ్రాను
అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకసారి ఇక్కడ ఆగుదాం. ఎలీషా గారి దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఎలీషా ప్రవక్తతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటంటే అందరూ ఒక గృహం అనుకుందాం. ఒక గృహంలో అందరూ నివసిస్తున్నారు. అయితే ఏమైందట, అక్కడ ఆ గృహం అందరికీ సరిపోవడం లేదట. ఇరుకుగా ఉన్నది. దైవజనుడా, మనం నివసించే ఈ స్థలం ఇరుకుగా ఉన్నది కనుక నీ సెలవైతే, చూడండి ఇక్కడ, నీ సెలవైతే మేము పోయి ఇరుగ్గా ఉంది కాబట్టి దైవజనుడా మ్రాళ్ళన్నీ కనుక పట్టుకొచ్చి ఇదిగో ఒక పెద్ద ఇల్లు నిర్మాణం చేస్తాను, వెళ్తాను అని చెప్పట్లా. ఇక్కడ నీ సెలవైతే అంటున్నారు. చూడండి, నీ సెలవైతే అంటే దైవజనుని మీద ఎంత భయము భక్తి ఇక్కడ కనపడుతుందో ఈ వచనంలో జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుడు అంటే ఆషామాషిగా తీసిపారేయకూడదండి. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు శిష్యులు, అయ్యా దైవజనుడు నీ సెలవు అయితే నువ్వు మాకు పర్మిషన్ ఇస్తేనే, నీవు వెళ్ళమంటేనే మేము వెళ్తాం, లేకపోతే మేము కనుక ఏంటి నాయన అడిగినప్పుడు మేమంతా వెళ్ళి నువ్వు సెలవిస్తే యోర్దాను నదికి వెళ్ళి ఆ ఒడ్డున ఉన్నటువంటి ఆ అడవిలో మేము చెట్ల మారులకు వచ్చి ఇల్లు పెద్దగా నిర్మించడానికి ప్రయత్నం చేస్తాం అన్నప్పుడు ఆయన సరే వెళ్ళండి అని ప్రత్యుత్తరం ఇచ్చిండు. సరే వెళ్ళండి అని ఏమిచ్చాడు, ప్రత్యుత్తరం ఇచ్చిండు. వెళ్ళమని పర్మిషన్ ఇచ్చాడు. అయితే మరి వెళ్ళాలి కదా, ఏమండి వెళ్ళిపోవాలి. పర్మిషన్ వచ్చేసింది దైవజనుడి ద్వారా. ఇంకా వాళ్ళు పని చేయాల్సిన పనే ఉంది వెళ్ళి. కానీ వెళుతున్నారా అంటే వెళ్ళట్లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఏం జరుగుతుంది చదువుదాం కింద. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని నేను కోరుకుంటున్నాయా? అయ్యా ఒక నిమిషం, ఎలీషా గారు నీవైతే మాకు పర్మిషన్ ఇచ్చావు, అయితే మేము మాత్రం వెళ్ళమయ్యా, మీరు కూడా మాతో వస్తేనే గాని మేము వెళ్ళమంటారు. చూడండి ఎంత దైవజనుని మీద ఎంత ప్రేమ, విశ్వాసం, నమ్మకం, భయం, భక్తి. ఏమండి ఈరోజు ఈ విధంగా దైవజనుని ప్రేమించి ఆయన మీద నమ్మకం ఉంచి ఏదైనా పని చేయబోయే ముందు ఏ రోజైనా దైవజనుని అడిగి తెలుసుకుంటున్నామా? ఇక్కడేంటి మరి ఆయన శిష్యులు, అయా నీ సెలవైతే అని ముందుగా మాట్లాడారు, పర్మిషన్ తీసుకున్నారు. మరి అలాగే వెళ్ళిపోకుండా అయా నీ వస్తేనే కానీ, ఆయన వస్తే ఏం జరిగింది చెప్పండి? వీళ్ళు పోతే ఏం జరుగుద్ది, ఆయన వస్తే ఏం జరుగుద్ది అని చెప్పండి. వీళ్ళు పోవచ్చు, అలా వెళ్ళిపోవచ్చు పర్మిషన్ తీసుకొని, కానీ అక్కడ జరిగే సందర్భం అన్ని మ్రాలు నరకాలి, వాటిని తీసుకొని రావాలి, ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఎలాంటి ఆటంకం లేకుండా. ఏమండి వాళ్ళు ఏమనుకున్నారా, మా దైవజనుడు మా వెంట వస్తేనే మేము వెళ్ళాలి అనుకున్నారు. ఎందుకయ్యా? దైవజనుడు వారి వెంట ఉంటే వారికి బలం, శక్తి. ఏమండి కాదా? మా వెనక మా దైవజనుడు అన్నాడు, మాకేమి జరిగినా ఆయన చూసుకుంటాడు, ఏమి జరగకుండా దేవుణ్ణి వేడుకుంటాడు. ఆయన నమ్మకం, అదే నమ్మకం. ఆ నమ్మకంతోనే ఎలాంటి ఆటంకం మాకు జరగదు, ఆయన మా వెంట ఉంటే అనే విశ్వాసం, నమ్మకం ఎవరికి ఉంది? ఎలీషా గారి శిష్యులకి. ప్రియమైన దేవుని పిల్లలు, అదే నమ్మకం వాళ్ళను నిలబెట్టింది. ఈ సందర్భంలో కిందకెళ్తే వారి నమ్మకమే వారిని పోగొట్టుకున్న దానిని మరలా
పొందుకునే భాగ్యం కలిగిందని చదువుకుంటాం. కిందకి చదవమ్మా. అతడు మీరు వస్తేనే కానీ మేము బాగుంది చెప్పారుగా అన్నప్పుడు మరి ఎలీషా గారు ఏమంటాడు? నేను వచ్చేదనని ఆ శిష్యులతో చెప్పాను. చెప్పి వారితో కూడా ప్రయాణమై యోర్దానుకు వచ్చి మ్రానులు నరకటం మొదలు పెట్టారండి. ఇంటికి ఏమండి ఒక కర్ర అరకర్ర సరిపోదండి. ఇదివరకు పూరీలకి ఏమి కట్టలు కూడా ఈదుళ్ళు ఏమండి దూలాల మీద నిలబెట్టే అటు ఇటు 2 కర్రలు ఏమండి వాటి మీద ఒక పేట, వీటన్నిటికీ కావలసినటువంటి అడ్డాలు నిలువులు మరి కావాలి కదండి. మరి ఇవన్నీ నరకాలంటే శిష్యులంతా వెళ్ళాలి. ఈ శిష్యులు ఎలాంటి ఆటంకం లేకుండా పని చేసుకోవాలంటే మా దైవజనుడు మా వెంట ఉండాలి. మా దైవజనుడు మా వెంట ఉంటే మాకు అండ, మాకు బలం, మాకు కొండ. ఏమండి అలాంటి ఉద్దేశం కలిగి ఉన్నారా? అలాంటి ఉద్దేశం అలాంటి నమ్మకం కలిగి ఉన్నటువంటి వీరు వెళ్ళి అందరూ దైవజనుడిని ఎంట పెట్టుకున్నారు, వెళ్ళారు. యోర్దాను నది తీరాన ప్రియమైన దేవుడి పిల్లల ఆ కొండల గంటల్లో మ్రానులు నరకటం మొదలుపెట్టారు. మ్రానులు నరకటం మొదలుపెట్టినప్పుడు ఏం జరుగుతుంది? అందరూ తల పని, కొంతమంది ఎదురు నరుకుతున్నారు, కొంతమంది ఏమండి మరి దూలాలు నరుకుతున్నారు, దూలానికి వేసే మధ్యలో కర్రలు కొంతమంది నరుకుతున్నారు. ఇలా నరుకుతున్న క్రమంలో ఒకడు దూలము నరుకుతున్నటువంటి టైములో ఆ గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, ఏమండి దూలం ఎంతలా ఉంటది? ఎదురులాగా సన్నగా ఉంటుందా? ఏమండి దూరం మీద వేసి ఆ కర్రలాగా సన్నగా ఉంటుందా? ఉండదు. దూరం ఎంతలా ఉంటుంది? కూరలాగా వేసేది ఇదివరకు దాదాపు ఒక అడుగు వయస్సులు ఉంటుంది కదా. అలాంటి మ్రాను నరకాలంటే గొడ్డలి కర్ర, గొడ్డలికి వేసిన కర్ర బలంగా లేకపోతే ఏమవుతుంది? దాన్ని బలంగా నరుకుతున్నప్పుడు, దెబ్బలు వేస్తున్నప్పుడు ఆ మ్రానుకి ఊడిపోయే అవకాశం ఉందా లేదా? అయితే అది కొడుతుండగా ఆ గొడ్డలి ఊడి యోర్దాను నదిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా ఎలీషా గారు, అయ్యా నేను గొడ్డలి వచ్చేటప్పుడు ఎరువు అంటే అద్దెకి అంటారా? అద్దెకి తెచ్చుకున్నానయ్యా, అదేమో యోర్దాను నదిలో పడిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళితే వాడికి నేను డబ్బులు కట్టాలయ్యా, ఈ గొడవ తగ్గకపోతే నేను వాడికి డబ్బులు చెల్లించాలి. అయ్యో నా ఏలినవాడా, నా దైవజనుడా, ఇదిగో పరిస్థితి ఎలా వచ్చింది, ఏంటి నా పరిస్థితి, గొడవ అందులో పడిపోయింది అన్నప్పుడు ఎలీషా గారు ఏం మాట్లాడుతున్నాడు? ఆ దైవజనుడు అయ్యో నా శిష్యుడా, ఆ గొడ్ల ఎక్కడ పడిందో నాకు చెప్పు అని అడిగాడు. వాడు అతనికి ఎక్కడైతే పడిందో ఆ స్థలమును చూపించగా అతడు ఎవరు అతనంటే ఎలీషా గారు. ఎలీషా గారు కొమ్మ ఒకటి నరికి అది ఎక్కడైతే పడిందో ఆ లెవెల్లో నీళ్లలో వేయగా గొడ్డలి తేలింది. ప్రియమైన దేవుని పిల్లల, ఇక్కడ అర్థమైంది? ఒకవేళ వాళ్ళే దైవజనుని పర్మిషన్ లేకుండా, సెలవు లేకుండా ఒక మాట ఏదో చెప్పేసి, చెప్పుకుంటే బాగోదని చెప్పేసి వెళ్ళి అందరూ వచ్చేసి మ్రానులు నరుకుతున్నారే అనుకోండి, ఇప్పుడు గొడ్ల పడిపోయింది, పరిస్థితి ఏంటి? ఎవరు వచ్చి ఆ గొడ్డలి బయటికి తీస్తారు? చెప్పండి. శిష్యులే కదా, ఎలీషా గారి శిష్యులే. శిష్యులు ఎలీషా గారి స్థాయికి ఏమైనా వచ్చారంటారా? వచ్చారా? రాలేదు. ఒకవేళ ఎలీషా గారి స్థాయికి ఆత్మీయంగా వచ్చి ఉంటే వాళ్ళే ఆ కొమ్మ మీద నరికి వాళ్ళే అందులో వేసేస్తారు, ఆ గొడ్డలి బయటికి తెలియదు. కానీ వాళ్ళ ముందు జాగ్రత్త, దీని ముందు జాగ్రత్త, విశ్వాసం, మంచి విశ్వాసం కలిగినటువంటి ముందు జాగ్రత్త. మేము వెళితే మాకు ఎలాంటి ఆటంకమైనా
కలగొచ్చు. అదే మా దైవజనుడు అంటే ఎలాంటి పరిస్థితినైనా, ఎలాంటి విపత్కర పరిస్థితినైనా మేము ఎదుర్కొని బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. మా దైవజనుడు మా వెనక ఉంటాడు కనుక. అది విశ్వాసం, నమ్మకం. చూడండి, విశ్వాసం నమ్మకం బలంగా ఉన్నాయా, బలహీనంగా ఉన్నాయా? మరి ఏళ్ల విశ్వాసాన్ని మన విశ్వాసాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఒక్కసారి బ్యాకప్ మనం చెక్ చేసుకుంటే, మనం ఎప్పుడైనా దైవజనునితో ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినా, పనికి వెళుతున్నా, ఏ రోజైనా మనం దైవజనుని దగ్గరకుతాయా, మేము ఇలాగ వెళ్తున్నాము, మా కొరకు ప్రార్థన చేయండి, లేకపోతే ఆయన గారు వచ్చే పరిస్థితి ఏమనంటే ఆయన తీసుకువెళ్ళటం ఏమైనా జరుగుతుందా? లేదు. దేనికి వెళ్ళినా ఒక్క పెళ్ళిళ్ళప్పుడైతే అదేదో అది రాయించుకోవడానికి ఏమంటారు కానీ ప్రకటన రాయించుకోవడానికి పిలుస్తారు. పిలవకపోతే బాగా పెళ్లి చేసేది ఆయనే కనుక పిలుస్తారు. పిలిచి ఏం చేస్తారు? దేవుని నన్ను కూర్చోబెట్టి ఈయన మీద నమ్మకం ఉండదు, ఈయన నమ్మిన దేవుని మీద నమ్మకం ఉండదు. దేని మీద నమ్మకం ఉంటుంది? అన్యులు తయారు చేసిన క్యాలెండర్, అరే తీసుకురండి రా. దైవజనుడు అక్కడే ఉంటాడు. కానీ అన్య జనుడు వారు వాడుకుంటున్నటువంటి, వారు నమ్మినటువంటి వారి క్యాలెండర్ తీసుకురండి. అందులో చూసి ఏం చూడాలి? నక్షత్రాలు, తిథులు, ముహూర్తాలు, సముతులు ఉన్నారండి, ఉన్నారు మన మధ్యనే. మొదటి నుంచి వస్తుందట. అరే నువ్వు మొదటి నుంచి వచ్చే వాడివే. దానిని వదిలివేసి, ఆ పరిస్థితిని వదిలివేసి, ఇదిగో నిజ దేవుడైన సర్వశక్తిమంతుడైన దేవుడిని నమ్మి కదయ్యా నువ్వు వచ్చావు. సర్వశక్తిమంతుడని నమ్మావు కదా. నమ్మి వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? కుక్క తన వాంతికి తిరిగినట్టు. ఏమండి? కుక్క ఏం చేస్తుంది? బాగా తిని అరిగించుకోలేక వాంతి చేసుకోవడం ఎక్కడికో పోయి మళ్ళీ దాని కాడికే వెళుతుంది. ఎంత అసహ్యమైనటువంటి పని అనేది. ఏమండి? నువ్వు వచ్చేది ఎక్కడ? చీకటిలో నుండి వెలుగులోనికి. మనందరినీ ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మనం చీకటిలో, పాపంలో, ఏమండి దుష్టత్వంలో, దుర్మార్గంలో ఉన్న మనల్ని, అలాంటి భయంకరమైన చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్న వానిని వదిలేసి, నిలబెట్టిన వానిని వదిలేసి, నిన్ను అందరిలో ప్రత్యేకంగా నిలబెట్టుకున్న నీవేం చేస్తున్నావు తెలుసా? సాక్షాత్తు ఆయన పిలుచుకున్న దైవజనుని ముందే క్యాలెండర్ తీసుకురండి, ఏ రోజు మంచిదో చూడు అని ఆయన చెబుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు పాపం వాళ్ళు భయపడుతున్నారు? నేను వాళ్ళ మాట కాకపోతే ఈ పెళ్లి నాకు హీరో, నన్ను పిలవరో, నా బ్రతుకు తిరుగు పోద్ది. దైవజనుడా ఎందుకయ్యా భయం? పోనీ, ఇదిగో ఒకవేళ వాడు వదిలేసి వెళ్ళారు, వెళ్ళని వన్న వారే పడతారు. అవే గట్టి గింజలు, గట్టి గింజలే కావాలి. తాను ఏ రోజైనా గాలికి లేచిపోతుంది. ఉంటుందండి? గట్టి ఎత్తాలి కదా నిలబడింది. కుక్క తన వాంతి మళ్ళీ అక్కడికి పాత జీవితానికి వెళ్ళేవాడు మనకి అవసరం. వాడి ద్వారా ఏమైనా నీకు మహిమ, లేకపోతే నీకేమైనా దేవుడు గోల్డ్ మెడల్ వేస్తాడంట దైవ సేవకుడా. మన సహోదరులు, తోటి సహోదరులు, వాళ్ళ కార్యక్రమం అది, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ నమ్మకం అది, వాళ్ళు చక్కగా చేసుకుంటారు. మరి అవన్నీ వదిలిపెట్టి కదా మనం వచ్చాము, మళ్ళీ అక్కడికే పోతానంటున్నాం. దైవజనుడు చేష్టలుడికి అరవకుండా నోరు మూసుకొని కూర్చుంటున్నారు. ఏం మాట్లాడలేరా? గద్దించలేరా? నువ్వు ఇలా చేయవద్దు, పరిశుద్ధ వివాహం అని మనం ఎదురేస్తున్నాం.
కార్డులు వేస్తున్నాం కదా, పరిశుద్ధత ఇక్కడ కనపడదా? అన్నీ మన వంశ పారంపర్య మన పితరులు చేసినటువంటివే కదా చేస్తున్నాం. ఒక్కసారి ఇప్పుడు ఆలోచిస్తున్నాం, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వచ్చాము, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము? మూఢ నమ్మకాలలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి కదా వచ్చాం. ఆ వెలుగు నిన్ను ప్రభావితం చేయలేదా? ఆ వాక్యం నిన్ను ప్రభావితం చేయలేదా? అంటే నువ్వు మళ్ళీ అక్కడికి వెళుతున్నావంటే వాక్యం విన్నది అబద్ధం, ఆయన్ని తీర్మానం చేసుకున్నాను, ఆయన దగ్గరికి వచ్చానన్నది అబద్ధం, ఆయన సొంత రక్షకుడిగా నేను ఎన్నుకున్నాను అన్నది కూడా అబద్ధం. నీ పాట అబద్ధం, నీ ప్రవర్తన అబద్ధం, నీ నడక, నీ పడక అన్నీ అబద్ధమే. ఎందుకయ్యా కారణం? దేవుడు ఏం చెప్పాడు? సృష్టి అంతా చేసి ఒకసారి పరికించి చూశాడట ప్రతి విషయాన్ని, ప్రతి సందర్భాన్ని. దేవుడు సకల చరాచర సృష్టిని తయారు చేసి సృష్టించి ఒక వదిలేస్తాడా? మంచిగా లేకుండా దినాన్ని వదిలేస్తాడా? ఏమండి? లేకపోతే అందులో నిమిషాలు వదిలేస్తాడా? లేకపోతే వాటిలో నిమిషం అపరిశుద్ధం చేస్తాడా? అమావాస్యని పౌర్ణమిని ఏర్పాటు చేసింది ఆయనే కదా. అమావాస్య అంటే ఎందుకు నీకు భయం? అమావాస్య అంటే నీకు అపవిత్రమా? అన్ని ఆయన చేసిన ప్రతి సందర్భాన్ని ఒకసారి తేరిపారచు సంత మంచిగా ఉన్నది అని దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు సర్టిఫికేట్ ఇస్తే, బైబిల్ రాయించి బైబిల్ నీ ముందు పెడితే 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథాన్ని ఈ రోజు వచ్చి ఎవరో ప్రింట్ చేసినటువంటి క్యాలెండర్ తీసుకురా, ఆ రోజు ఏముందో చూడు, అక్కడ రాసి ఉంటాయండి అన్ని. అంటే దేవుడు రాసిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పక్కబడేశావు. మనుషులు రాసిన అబద్ధాలను వాటి ప్రకారం నీ పెళ్లి నిర్ణయించాలా దైవజనుడు? ఇక్కడ ఏం చేస్తున్నారు శిష్యులు? అయ్యా నీ వస్తే వెళ్తాం, నీ సెలవు వెళ్దాం మేము అన్నారు ఫస్ట్. తర్వాత అయ్యో నీవు లేకపోతే మేము రాము. మరి అదే ఆ దేవుని నమ్ముకున్న మనం అదే దైవజుడయా నీవు పెడితేనే డేటు అని అంటున్నావా? నీవు పెట్టిన సమయమే అంటున్నావా? నువ్వు ఎలా చెప్తే అలాగయ్యా అంటున్నావా? లేదే. దైవజనుడు నోరు మూసుకొని అరవకుండా కూర్చొని అయ్యో తీసుకొచ్చి చూడండి, చూస్తున్నారు. మంచి రోజు వీళ్ళకి ఆ క్యాలెండర్ చెప్పిందట. మరి ఆ క్యాలెండర్ చెప్పిందో ఆ క్యాలెండర్ ప్రింట్ చేసినప్పుడు వచ్చి రాత్రికాల సమయంలో చెప్పిండో మరి మనకు తెలియదు. ప్రియమైన దేవుడు ఎవరిని విమర్శించాలని కాదు, ఈ దేవునిలోనికి దేవుని నమ్మి విశ్వసించి ఎన్నో రోజులు మరి ప్రార్థనలు చేసి నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకయ్యా నువ్వు కుక్కవే లేకపోతే పంది ఏం చేస్తుంది? శుభ్రంగా అడుగుతుంది తీసుకొచ్చి. కాబట్టి దేవుడు చెప్పిన ఈ 2 మాటలు బైబుల్లో ఉన్నటువంటి రెఫరెన్స్లే. కుక్క తన వాంతికి తెలిసినట్టు అని, కడుగబడిన పంది మరలా తిరిగి ఎక్కడికి పోయిందంట? నువ్వు ఎన్ని సభలు పెట్టినా ఎన్ని తయారాలు పోసినా మళ్ళీ ఏం చేసింది అది? అలాంటి జీవితం వద్దు అన్నాడు దేవుడు. మరి మూఢ నమ్మకాలలో నుంచి మళ్ళీ రావా బయటికి? నీ జీవితకాలం నీవే రాకపోతే నీ పిల్లలు ఎప్పుడు వస్తారయ్యా? వస్తారా? ఇదిగో ఎలీషా శిష్యులు నమ్మారు, ఆయన వెంబడించారు, ఆయన పిలుచుకొని పోయారు. నువ్వు వస్తేనే మేము పోతాం, నువ్వు సెలవి అన్నారు. ఒక పని చేసుకోవడానికి పర్మిషన్ అడిగారండి దైవజనుడిని. అందరికి అనుకూలమైన అందరికి కావాల్సిన పని కోసం పర్మిషన్ అడిగారు. అడిగి ఆయన కూడా తీసుకొని పోతే ఏం జరిగింది? అక్కడ అద్భుతం జరిగింది. నరుకుతున్నారు, గొట్టలు అందులో పడిపోయింది. అప్పుడు దైవజనుడయా ఎక్కడ పడింది నాకు ప్లేట్ చూపించట్టు చూపించారు. అక్కడ ఒక కొమ్మ నరికి నీటిలో వేసినప్పుడు గొడ్డలి. వారి విశ్వాసం, వారికి ఉన్న నమ్మకం దైవజనుడి మీద, దైవజనుడు నమ్మిన దేవుడి మీద. ఎలాంటి విశ్వాసం, ఎలాంటి నమ్మకం మనకొద్దా? ఎలాంటి వద్దా? అవసరం లేదు. ఈ నమ్మకం ఎందుకు? మనకి దేవుడు రక్షించడానికి ఏమో దేవుడు, మన కార్యాలు జరిగించుకోవడానికే బయటికి. ఏమండి? మూఢనమ్మకాల వైపు ఎన్నాళ్ళు ఇంకా
మనం అదే పరిస్థితులు నడిస్తే మన వాళ్ళు మన పిల్లలు రేపు తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో, తండ్రి ఏమి చేయుట చూసిన కుమారుడు కూడా అదే చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లల కనుక మూఢ నమ్మకాలను వదిలివేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ బైబిల్ దగ్గరకు వచ్చామంటే నీకు అన్నింటినీ వదిలేయటమేనండి.